ప్రేమించి మోసం చేశాడని ఓ యువతి గోద్రెజ్ హెయిర్ డ్రై తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరికని విఠల్ నగర్ లో చోటు చేసుకుంది. అజిత్ పర్వీన్ బేగ్ 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే గత జనవరి నెలలో పెళ్లి చేసుకుంటానని అజిత్ చెప్పి మోసం చేశాడని, అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు పేర్కొంది. తనను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగినా ముఖం చాటేశాడని, మార్చి 12వ తేదీన పెళ్లి చేసుకుంటానని చెప్పి పుస్తలు కట్టి మెట్టలు కూడా పెట్టాడని, తీరా చివరికి నాకు సంబంధం లేదంటూ వెళ్లిపోయాడని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యింది. యువకుడితో తనకు పెళ్లి చేయించాలని యువతి డిమాండ్ చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని అజిత్ మోసం చేయడంతోనే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. ఏం లేదు, పెళ్లి చేసుకుంటాను అందరు చెప్పమన్నాడు. చెప్పినాక 14 తారీఖు పెళ్ళని పెట్టుకున్నాను. 14 తారీఖు పెళ్ళని పెట్టుకుని అందరు చెప్పుకున్నాక మాకు అవసరం లేదని పారిపోయినాను. మీ వాళ్ళు ఎందుకు రారని మా వాళ్ళు అడుగుతాను. ఏమన్నారు, మా వాళ్ళు రారు, మా పిల్ల మేమే ఇద్దరం ఇష్టపడి చేసుకుంటాను, బిర్యానీ ఆర్డర్ ఇస్తాను అని చెప్పారు. సరే మీ తరఫున ఎవరు సంతకం చేస్తారు? నా తరఫున మా మామ ఉన్నాడు కన్నాళ్ళు అని. అది పిల్లకు బాతింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే నేను తెస్తాను, మంత్రాలు అందిస్తాను, పత్రికలు కూడా కొట్టిస్తాను, పైసలు కూడా ఇచ్చిన ఉన్నాను, అన్నీ చేసిన ఆఖరి కట్టే పెళ్లి చేసుకున్న అవసరం చేయకూడదు. నువ్వు కేసు పెట్టుకో, ఏమన్నా చేసుకోవాలి, ఏమవుతుంది నాకు బిడ్డ అవుతుంది. అది విఠల్ నా పేరు పర్వీన్. 3 years నుండి లవ్ చేస్తాను. 6 months బ్యాక్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పారు. 14కి మ్యారేజ్ చేసుకోకుండా వెళ్ళిపోయి నాకు అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా జాబు, నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడుతున్నాను. ఎక్కడ ఉంటుంది? అతనిది గాంధీనగర్. అతని పేరు అజీజ్, వాళ్ళ డాడీ పేరు శంకర్. మీరు ఎక్కడ? మాది విఠల్ నగర్. ఇప్పుడు ఏం కావాలి? మీరు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నాకు వారితో మ్యారేజ్ కావాలి. అంటే మీరు ఎన్ని రోజులుగా? 3 years అవుతుంది. 3 years నుంచి దానివల్ల నాకు